హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాష్ని యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ ఒక మనిషి ఒకసారి బోల్తా పడతాడు, 2 సార్లు బోల్తా పడతాడు, మహా అయితే 3 సార్లు బోల్తా పడతాడు. ఆ తర్వాత అయితే అర్థం చేసుకుంటాడు. మరి నా విషయంలో మాత్రం ఎన్నిసార్లు బోల్తా పడతానో నాకే తెలియట్లేదు. సో ఏమంటారు, ఈ చాలామంది రెసిపీస్ అవి పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో. సో ఆ రెసిపీసే నేను చూసి ట్రై చేసి మన ఛానల్లో నేను పెడుతూ ఉంటానన్నమాట. ప్రతిసారి నేను వీడియో చేసి ఉండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎందుకో నాకే ఇట్లా జరుగుతుందో అందరికీ ఇట్లా జరుగుతుందో తెలీదు. నేను ఏ రెసిపీ అయితే చూసి ఆర్ టిప్స్ కానీ, రెసిపీస్ అంటే వంటల గురించే కాదు, ఏదైనా టిప్స్ గురించి కానీ, హెయిర్ గురించి, స్కిన్ కేర్ గురించి ఏదైతే నేను ఎప్పుడైతే అది చూసి బాగుంది అని ట్రై చేస్తానో అది నా విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అవుతుందనమాట. అట్లాంటిదే ఇంకొకటి జరిగింది. మీకు గుర్తుందా, ఇంతకుముందు ఒకటి ఫేషియల్ హెయిర్ రిమూవల్ది ఒకటి వీడియో పెట్టాను. ఆ తర్వాత కొన్ని ట్రై చేసా, అన్నిటికీ వీడియో తీయను కాబట్టి మళ్ళీ ఇది ఒకటి బాగుంది కదా మన వ్యూవర్స్కి కూడా చెప్దామని ఇది ట్రై చేశాను. మరి ఏం ట్రై చేశాను, ఎందుకు వర్కౌట్ అవ్వలేదో ఏంటో అవన్నీ కూడా మరి మీరు వీడియోలో చూసేయండి. సో ఇవాళ నేను 2 ఒకటి రెసిపీ, ఒకటి టిప్ షేర్ చేసుకుంటున్నాను. మరి అందులో ఏది హిట్ అయిందో, ఏది ఫట్ అయిందో తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ కంప్లీట్ వీడియో. అట్లాగే ప్లీజ్ 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 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే ఇంకా రికమెండ్ చేయండి మా ఛానల్ని. అదే మీరు మాకు చేసే పెద్ద హెల్ప్. దట్ విల్ హెల్ప్ అస్ అ లాట్. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఫస్ట్ రెసిపీ, దీనికి నేనైతే పేరేం పెట్టలేదు. చూడ్డానికి డ్రై ఫ్రూట్ లడ్డు ప్రాసెస్ లాగా ఉంటుంది, బట్ నాట్ డ్రై ఫ్రూట్ లడ్డు. సో మీరే ఎండ్లో నేమ్ ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్, అట్లాగే సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిని కూడా మనము మిగిలినవన్నీ 50 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఫ్లేక్ సీడ్స్ అట్లాగే చియా సీడ్స్ మాత్రం నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో ఇవి బాగా డ్రై రోస్ట్ చేయాలి, అంటే జస్ట్ ఆయిల్ ఏం వేసుకోకుండా ప్యాన్లో జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మాత్రం తడి ఉన్నా అదంతా పోతుంది. బికాజ్ మనకి లడ్డు కొన్ని రోజులు ఉండాలి అంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి అట్లాగే నేను ఒక 50 గ్రామ్స్ ఆఫ్ సీడ్లెస్ డేట్స్ యాడ్ చేశాను అనమాట. బికాజ్ ఇందులో మనము బెల్లం, పంచదార, తేనె ఎటువంటివి వాడట్లేదు. సో మనకు ఆ స్వీట్నెస్ వచ్చేసి మనకి డేట్స్ నుండి వస్తుంది. సో ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ మనము ఒక 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకొని వాటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ చల్లారిన తర్వాత మిక్సీలో వాటిని ఇట్లా మెత్తగా పిండిలాగా పట్టేసుకోవాలి. సో ఇది సైడ్కి ఉంచుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసి చల్లార్చి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, డేట్స్ ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని వీటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇట్లా మనకి కచ్చా పచ్చాగా వచ్చింది చూసారా. సో ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా చక్కగా మిక్స్ చేసుకొని సో ఎటువంటి లంప్స్ లేకుండా అంటే ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా మొత్తం మిక్చర్ అంతా కలిసేలాగా చక్కగా ఇట్లా చేతితో కలుపుకోవాలి. సో ఇప్పుడు దీనిలో మనము కరగబెట్టిన నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి లడ్డూలు కట్టడానికి కుదురుతుందనమాట. సో ఇంకా లడ్డూలు కడుతున్నాను. సో వేదాతో తినిపించాలని నా ప్రయత్నం. సో తను నాకు అంత వద్దు, నాకు కొంచెం టేస్ట్ చాలు, ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత నేను తింటానంటుంది. పిల్లలు హెల్దీ ఎక్కడ తింటారు, అందులో మా అమ్మాయి అసలు స్వీట్స్ అస్సలు తినదు. సో తనతో తినిపించాలని నా ప్రయత్నం. సో తను అది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చొచ్చింది. సో దానికోసమని ఒక చిన్న లడ్డు చేసి దానికి ఇస్తున్నాను.
సో మా అమ్మాయికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం అనమాట. సో అది తింటే బాగా జుట్టు పెరుగుతుంది, నీకు పెద్ద జుట్టు వస్తుందని నేను ఏవో కథలు చెప్తున్నాను. ఎన్ని కథలు చెప్పినా వాళ్ళకి ఇష్టమైతేనే తింటారు కదా పిల్లలు. సో మొత్తానికి నా లడ్డు కట్టడం అయితే అయిపోయింది. నాకు ఓవరాల్ 35 పీసెస్ ఆఫ్ లడ్డూస్ వచ్చాయన్నమాట. సో సో ఇది మనం డైలీ ఒకటి చప్పున అంటే మెడిసిన్ లాగా తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇందులో అన్ని పోషకాహారాలే. ఐ మీన్ వీ డీంట్ యూజ్ ఎనీ ఆయిల్ ఆర్ ఎనీ మైదా, షుగర్, బెల్లం, తేనె ఎటువంటివి యూజ్ చేయలేదు. అన్నీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము. సో ముఖ్యంగా మనలాగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఇట్లాంటి పౌష్టికాహారం చాలా అవసరం. బికాజ్ మనం చాలా రోల్స్ ప్లే చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. సో డెఫినెట్లీ మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రెసిపీ నెంబర్ 2. సో దీన్ని రెసిపీ అనడం కంటే హెయిర్ కేర్కి సంబంధించింది. సో మనలో చాలామందికి గ్రే హెయిర్ ఉంటుంది. అంటే వయసు అయిపోతేనే గ్రే హెయిర్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు చిన్న వయసులోనే గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో చిన్న వయసు నుంచే మనము ఈ హెయిర్ డైస్ ఇవన్నీ పెట్టేసి అందులో ఉన్న కెమికల్స్ మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఈ టిప్ హెల్ప్ అవుతుందన్నమాట. సో ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకుని దానిలో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు, అట్లాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తెల్ల నువ్వులు వేసుకున్నాము. దీన్ని కొంతసేపు రోస్ట్ చేసిన తర్వాత ఇట్లా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత నేను దీంట్లోకి మనము ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు యాడ్ చేసుకుంటే మంచిగా కడిగి ఆరబెట్టుకున్నవి. సో వాటిని కూడా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఎట్లా అయిపోయిందో. మీకు మంచిగా కరివేపాకు అదంతా కూడా మెల్లగా ఏమంటారు రోస్ట్ అయిపోతుంది. ఎంతలా రోస్ట్ చేయాలంటే ఇవన్నీ కూడా డార్క్ కలర్ చేంజ్ అయ్యేంతలాగా మెంతులు, నువ్వులు, అట్లాగే కరివేపాకు అంతా నల్లగా అయిపోయేంత వరకు వీటిని ఇట్లా రోస్ట్ చేస్తూనే ఉండాలి. సో అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. హైలో పెట్టేస్తే ఏమంటారు ఇట్లా చెప్పాలంటే పొగలు అవన్నీ వచ్చేస్తాయి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మెల్లగా రోస్ట్ చేసుకోవాలి. ఎట్లా అయిపోయిందో చూడండి. సో ఇట్లా చేత్తో మనం అంటే కనుక ఇట్లా పొడిలాగా అయిపోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడిలాగా పట్టుకోవాలి. సో ఇట్లా మెత్తగా చూడ్డానికి కాఫీ పొడిలాగా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. గాజు సీసా అనే కాదు, మీ దగ్గర ఏదైనా సీసా ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అవసరమైనంత మీరు పొడిని యూజ్ చేసుకోండి. రిమైనింగ్ పొడి సేవ్ చేసుకోవచ్చు, అంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత కోకోనట్ ఆయిల్, అంటే కొంచెం మనకి ఇట్లా లిక్విడ్ ఫామ్ అయ్యేలాగా ఇట్లా మనం యాడ్ చేసుకోవాలి, తగినంత కోకోనట్ ఆయిల్. సో ఇప్పుడు దీన్ని మనము మన హెయిర్ మీదకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మా మమ్మీ మీద ట్రై చేయబోతున్నా, మా అమ్మ మీద. సో తనకి చాలా గ్రే హెయిర్ ఉందన్నమాట. సో ఇప్పుడు తన మీద ఈ ప్రయోగం మనం చేయబోతున్నాము. సో మా మమ్మీకి నేను అప్లై చేసుకోమని చెప్పాను. బాగా మొత్తం ఇట్లా జుట్టు అంతా సపరేట్ చేసి ఎక్కడెక్కడైతే గ్రే హెయిర్ ఉందో తనకి నేను చెప్తూ మొత్తం బాగా అప్లై చేసుకోమన్నాను. సో ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 hours 3 hours వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తే అప్పుడు మనకి ఏమంటారు గ్రే హెయిర్ పోతుంది. సో మీరేమనుకున్నారు? అట్లా చేయంగానే గ్రే హెయిర్ పోయి చక్కగా మొత్తం అంతా బ్లాక్ హెయిర్ వచ్చేస్తున్నాను అనుకున్నారా? అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. నాలాగే మీరు కూడా పప్పులో కాలేసినట్టే. అట్లా ఏమీ కాలేదు. ఎట్లా ఉన్న హెయిర్ అట్లాగే ఉంది. బాత్రూంలో ఇంత థిక్ బ్లాక్ వాటర్ అయితే పోయిందని మా మమ్మీ చెప్పింది. సో ఇంకా దానివల్ల డిసప్పాయింట్ అయిపోయి సో ఆ తర్వాత వీడియో తీయడం అనేది కూడా నేను మర్చిపోయాను. చాలా నమ్మకం పెట్టుకుని ఈ టిప్ నేను ట్రై చేశాను అనమాట. సో ఒక యూట్యూబ్లో ఎవరో చెప్తే చూసి ఏమంటారు సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇది చాలా బాగుంది కదా, ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసేయచ్చు కదా అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోయి అప్పటికప్పుడు ట్రై చేసేసాను అనమాట. సో మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా, ఇంకా ఫ్యూచర్లో మనకు కూడా గ్రే హెయిర్ వచ్చినా కంగారు పడక్కర్లేదు, మనకి ఇంట్లో ఒక హోమ్ మేడ్ హెయిర్ డై అయితే ఉంది అని అనుకున్నాను. బట్ కొన్నిసార్లు పప్పులో కాలేస్తాం, కొన్నిసార్లు కాదు, నేను అన్నిసార్లు వేస్తాను.
సో, ఇట్స్ ఓకే. నేనేమి ఫీల్ అయిపోలేదు. బట్ ఇంకోసారి ఏదన్నా రెసిపీ ట్రై చేయాలంటే ఒకటికి 2 సార్లు ట్రై ఆలోచించి చెయ్యాలి అనేది నేను తెలుసుకున్నాననమాట. అండ్ నేను అట్లా అని చెప్పిన ప్రతిదీ నమ్మను. బట్ ఏదైతే సింపుల్‌గా ఉందో, మనం ఇంట్లోనే ఉండి చెయ్యొచ్చో, పైగా ఎక్కువ నేనేం డబ్బులు పెట్టేసి, కొనేసి, తెచ్చి చెయ్యాలనే యాటిట్యూడ్ అయితే నాకుండదు. సో, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌ని ఏమన్నా చెప్తే డెఫినెట్‌లీ నాకు ట్రై చేయాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ట్రై చేసి ఉపయోగపడితే నలుగురికి చెప్పాలి అని అనుకుంటాను. సో, ఉపయోగపడేవే కంటే నేను నేర్చుకున్నవి ఉపయోగపడవు అని చెప్పడమే ఎక్కువ అవుతోందనమాట. ఇట్స్ ఓకే. ఏదో కైండ్ ఆఫ్ అవేర్‌నెస్ అయితే నేను ఇస్తున్నాను కదా! సో, జెన్యూన్‌గా చెప్పాలంటే ఈ టిప్ అయితే వర్క్ అవ్వలేదు. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు చెప్పినట్టే చేశాము. సో, ఇదైతే వర్క్ అవ్వలేదు. సో, మీరు గూడా ఈ టిప్ ఎక్కడైనా చూస్తే గనక పొరపాటున ట్రై చేసేరు. బికాజ్ నేను ట్రై చేశాను. ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ఫెయిల్డ్ యాస్ వెల్. సో, డెఫినెట్‌లీ డోంట్ ట్రై దిస్ వన్. ఇంకేదన్నా మీకు తెలిసుంటే ఇట్లా గ్రే హెయిర్ అదంతా కవర్ చేయడానికి ఇంకేదన్నా మీకు హోమ్‌మేడ్ రెసిపీ తెలిసుంటే కింద కమెంట్స్‌లో పెట్టండి. నేను ట్రై చేసి ఎంతవరకు వర్క్ అవుతుందో మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.